నమస్కారం అండి. చాలా దురదృష్టం. నాయుడు చాలా మంచి వర్కర్. నాకు వర్కర్ అంటే అభిమానం. నా సొంత కార్యక్రమాలు కానీ, లేకపోతే పార్టీ కార్యక్రమాలు కానీ, ఎప్పుడు ఏం జరిగినా ఉదయం నుంచి రాత్రి వరకు నాతోటే ఉండి అన్ని కార్యక్రమాలు మా ఇంట్లో మా అన్నదమ్ములు కాదు, కొడుకుల్లాగా, తమ్ముళ్ళలాగా, అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసాం. చాలా ఆశ్చర్యపోయాను. నేను మరుసటి రోజు తిరుపతికి వెళ్ళాను. తిరుపతికి వెళ్ళి పేపర్లు చూస్తే నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం కుర్రవాడు చనిపోయాడు అన్నారు. నర్సీపట్నం కుర్రవాడు చనిపోవడం వెరిఫై చేస్తే నాయుడు. ఇంకెవరు ఉన్నారంటే వాళ్ళ మిస్సెస్ ఉన్నారన్నారు. ఆమె ఎక్కడ ఉన్నారంటే ఆమె సేఫ్గానే ఉంది, అతను మాత్రం చనిపోయారని చెప్పడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అనుకోని సంఘటన అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళి అందరినీ పరామర్శించి వాళ్ళందరినీ స్వయంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదో చెయ్యాలా, కుటుంబాన్ని ఆదుకోవాలా. అంతకన్నా చేసేది లేదు. మనం అంత అయిపోయింది, మన చేతుల్లో లేని పని. అయితే మనం ఏం చేయాలి అనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి వెంటనే బోర్డు మీటింగ్ పెట్టారు. వెంటనే బోర్డు మీటింగ్ కూడా కండక్ట్ చేసి ఆ బోర్డులో వీళ్ళందరూ కూడా నేను నెక్స్ట్ డే నేను చూసాను, టీవీలో చూశాను, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయలు తిరుపతి దేవస్థానం అకౌంట్ నుంచి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా అర్హులు ఉంటే వారికి తిరుపతి దేవస్థానంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని, అర్హత ఉద్యోగాలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంచి నిర్ణయం ఏదని చెప్తే ఆ కుటుంబానికి అండదండలుగా ఉండడం కోసం నిర్ణయం. అలాగే ఇప్పుడు చెప్పారు రాజుగారు, సామాన్య కార్యకర్త, మేమంతా కలిసి పనిచేసాం పార్టీలో. మొన్న ఎమ్మెల్యే అయ్యారు, మడకసార ఎమ్మెల్యే. అతను కూడా ముందుకు వచ్చి, అతను కూడా బోర్డు మెంబరు. నేను నా పర్సనల్గా నా సొంత డబ్బు చనిపోయిన వాళ్ళకి 50,000, ఒక్కొక్కరికి 50,000 ఇస్తారని చెప్పి వారు కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు మేడం, కొవ్వూరు ఎమ్మెల్యే గారు, ఆమె లేడీ, ఆమె కూడా 2 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలి ఒకరికి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం వచ్చింది. అది కూడా చెక్కులు ఇచ్చాయి. ఆ చెక్కులు కూడా అమ్మకి అప్పు ఇవ్వడం జరిగింది. అలాగే వేరే ఇక్కడికి అందరూ బోర్డు మెంబర్ ఇప్పుడు చెప్పారు, పేర్లే చెప్పారు. అందరూ కూడా ఒక మంచి బోర్డు మెంబర్సు. మేడం నెహ్రూ అయితే తెలిసింది మన పక్క జిల్లా, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మేడం గారు అయితే ఈమె ఎంపీ కూడా చేసింది. ఈ మేడం గారు నేను ఎంపీ చేసాం పార్లమెంట్లో. సెంట్రల్ మినిస్టర్ కూడా చేసింది, సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ కూడా చేసింది. ఆమె కూడా ఇవాళ రావడం జరిగింది. ఎందుకు వచ్చారంటే భుజం మీద చేసి మేము ఉన్నాము అని ధైర్యం చెప్పడం కోసం వచ్చారు. చాలా సంతోషం అండి. ఆ కుటుంబాన్ని ఎట్టిపోసి వదిలే ప్రసక్తి లేదు. నేనున్నంతకాలం ఆ కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా సందర్భం మనం చేస్తూ, మరి వేళ చాలా దురదృష్టమైన రోజు మా అందరికీ. ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ఇప్పుడే కోరుకున్నాం, ఆ అతనికి ఆత్మశాంతి చేకూరాలని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.